మెదక్ జిల్లా పెద్దశంకరంపేట కేంద్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో పెద్దశంకరంపేట సిఐ రేణుకారెడ్డి, ఎస్ఐ బాలరాజు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాలు నడపాలని, కారు ఇతర వాహనం ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి అనుగుణంగా వాహనాలను నడపాలని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దశంకరంపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ పబ్లిక్ ఏమన్నంటే వాళ్ళ తప్పు. మీరు యాక్సిడెంట్ చేసినా మిమ్మల్ని కొట్టడం తిట్టడం ఒకప్పుడు చేస్తే ఇప్పుడు చేయట్లేదు. కాబట్టి అట్లా చేసినా మిమ్మల్ని రక్షించే బాధ్యత మాది. మీరు ఆ తప్పు పని చేయకూడదు. ఇంకా నెక్స్ట్ ఏదో ఆర్థికంగా మనం బలవంతంగా ఉండాలి కదా, మన ఫ్యామిలీకి ఇవ్వాలి కదా. కాబట్టి ముసలి తల్లిదండ్రులు ఉంటారు, చాలా ఏజ్ తల్లిదండ్రులు ఉంటారు, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ గురించే మీరు రక్తం రాకపోతుందా తెలంగా కష్టపడి పెంచేది పిల్లల గురించే. కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోండి. అది మనం ఏ రోజు అయితే ఇన్సూరెన్స్ లేదో ఆ రోజే యాక్సిడెంట్ అవుతుంది. అది ఏందో మరి నాకు అర్థం కాదు. నువ్వు 10 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేస్తావు, 11వ సంవత్సరం పోనీ యాక్సిడెంట్ అయ్యేవారా కుచ్చుమీలు అయ్యేవారా అని పెట్టేస్తావు. ఆ 11వ సంవత్సరం అవుతుంది యాక్సిడెంట్. అది ఎట్లా తెలుస్తుంది? చాలా వరకు అట్లా అవుతుంది. కానీ మనం ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం వచ్చింది. నువ్వు రోడ్డు మీద ఉన్నావు, నువ్వు ఒక్కడవే కాదు, వందల మంది 1000 మంది రోడ్డు మీద ఉంటారు. నీ తప్పు లేకుండా ఎక్కువ తప్పైనా యాక్సిడెంట్ అవుతుంది. ఒక 10-15 వేలు 5-6 వేలు ఉంటుంది. అదే చెడు అలవాటు మానుకోను. ఇంకొకటి దయచేసి ఇన్సూరెన్స్ చేసుకోండి, నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న నెగ్లెక్ట్ చేసి మనం ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనుకుంటా. అన్నీ అయిపోయినాయి కదా. మీరందరూ ఇవన్నీ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ బాగా కుటుంబ సభ్యులతో బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకోవాలయ్యా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.